ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీకి చెందిన చమురు క్షేత్రాల నుంచి అక్రమ రీతిలో లబ్ధి పొందిన కేసులో కేంద్రం రిలయన్స్ సహా భాగస్వామ్య సంస్థలు బీపీ, నికోకు 10,400 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ నవంబర్ 3న ఆయా సంస్థలకు నోటీసులు పంపింది. కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్జీసీకి చెందిన క్షేత్రాల నుంచి పక్కనే ఉన్న రిలయన్స్ క్షేత్రం ద్వారా గత మార్చి 2016 వరకు 7 ఏళ్ల వ్యవధిలో 338.332 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల మేర చమురు తవ్వుకున్నట్లు కేంద్రం నిగ్గు తేల్చింది. అందుకు $147 కోట్ల రాయల్టీగా చెల్లించాల్సిన మొత్తానికి 2% వడ్డీ మేర లెక్క కట్టి $155 కోట్ల చెల్లించాలని పేర్కొంది. కొన్ని నెలల క్రితం రిలయన్స్ సహా భాగస్వామ్య సంస్థలు తమ చమురు క్షేత్రాల నుంచి అక్రమంగా చమురు తరలిస్తున్నాయని ఆరోపిస్తూ ఓఎన్జీసీ కేంద్రాన్ని ఆశ్రయించింది. ఆ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్రం జస్టిస్ ఏపీ షా అధ్యక్షతన ఏకసభ్య కమిటీ వేసింది. ఓఎన్జీసీ వాదన నిజమే అంటూ గత ఆగస్టులో షా కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అయితే చెల్లింపులు ఓఎన్జీసీకి కాకుండా కేంద్రానికి జరపాలని అందులో షా పేర్కొన్నారు. నోటీసులపై స్పందించిన రిలయన్స్ తాము ఎక్కడ అవకతవకలకు పాల్పడలేదని, కేంద్రం విధించిన జరిమానా విషయంలో ఆర్బిట్రేషన్కు వెడతామని పేర్కొంది.